గంటల నుంచి అడుగుతున్నా హాస్పిటల్ పోయి దారా దారా అంటే నేను రాను తక్కువ అవుతుంది ఏమనంటే బిల్లు 1800 ఏమనంటే ఇంజక్షన్ అస్సలే నచ్చదు. ఫుల్ భయపడతాడు ఇంజక్షన్ అంటే. మీరమ్మా తమరు కూర్చోముందు అంట ఒకసారి జ్వరం వస్తే పొద్దునుండి ఈమెకి ఒక పాట వేయచ్చు. అపురూపమైనదమ్మ నీళ్ళు కాస్తుంది, కాలు నొక్కుతుంది, బాడీ పెయిన్ బాడీ పాపం నేను కాకపోతే ఎవరు చూసుకుంటున్నారు. తప్పదు. ఆడే కాదు ఇప్పుడు రిషానకైనా నీకైనా జ్వరం వస్తే నేను తీసుకున్నాను. ఎట్లా అనిపిస్తుంది, ఒక బాధ అనిపిస్తుంది. మా తమ్ముడు జ్వరం వస్తే నీకు రావాలి కదా, ముద్దు పెట్టుకుని సరే దగ్గర కావాలి నీకు రావాలి కదా. వస్తుంది మా తమ్ముడు. నిజమైన ప్రేమ కాదు కదా. బెడ్షీట్లో దూరంగా ఇందాక ఎందుకు హాస్టల్కి ఎందుకు వెళ్ళాను? ఫస్ట్ అది హాస్టల్కి ఎందుకు వెళ్ళాను? హాస్టల్కి ఎందుకు వెళ్ళాను? ఆయన అట్లున్న తర్వాత నేను ఎట్లా పోతాను ఉద్దేశం. ఉదాహరణ తీసుకోవాలి. రాడు మొత్తమే రాడు. బిచ్చ పట్టుకున్నట్టు అడుకోవాలి అడిగి. కనీసం మా ఇంట్లో కూడా అడగలేము కానీ వాడిని అడగాలి. చూడండి ఇప్పుడు ఎంత ఓవర్ యాక్షన్ దిగుతుంది. హాయ్ రా. అక్కడ జ్వరం అసలు తింటున్నాను చెప్పు. పొద్దున్నుంచి కష్టపడి ఏం కష్టపడ్డారు నువ్వు? దేనికోసం కష్టపడ్డావు? సాయిగాడు హెల్త్ బాలని చెప్పి ఇంటికి వచ్చేసి సొంగ పోతే నేను కూర్చొని మరి ఎందుకు దగ్గర తింటుంది? సాయి నాకు జ్వరం వస్తే నీకు జ్వరం వస్తే మాత్రం మాత్రం పక్కన ఉన్నా, నువ్వు మాత్రం డెంగి తింటున్నావు కదా. పొద్దున అన్నం తెలియదు సాయి గల్లీ పోయి చాలా తప్పు చేస్తారు. ఇంటికి పిలిచి అన్నం పెట్టి పరువు చేస్తారు. పరువు అరే నీకోసం వండిన తినరా. కర్రీ ఎట్లేదురా? నాతో కర్రీ పని పెట్టియచ్చా? ఆడు అబ్బో ఈడు ఒక అనాథ. ఈడు బాధ ఈడికే. లవర్ లేదు, లవడా లేదు, లైఫ్ లేదు ఈడికి. ఈడు బాధ ఏమంటే లుంగి కడతాడు. ఈడి దగ్గర నువ్వు మీద మనకు ముందే ఆడు గోపిక లేదంటే నాన్న పోతున్నావు సిగ్గు. అరే నాడు తమ్ముడు నీకు ఫీవర్ వస్తే నాకు నీళ్ళు కూడా తాగుబోతే అయితే లేదురా అని అంట అనుకోకు. ఇందాకే చూసి ఆయన ఈడు బాగా ఇంజక్షన్ దొరుకుతారని. కానీ అరే అక్కడ ఇంజక్షన్ వేయడానికి తోలు ఎక్కడ ఉంటుంది రా? అన్ని బొక్కలే ఉంటాయి. ఊక హాస్పిటల్ మనం సంవత్సరానికి ఒకసారి పోతున్నాం. ఊక హాస్పిటల్ ఎందుకు అయినా నువ్వు? ఎప్పుడన్నా మధ్యలో ఎప్పుడు పోయినా? నాకు వాడికి హెల్త్ బాగాలేకున్నా సరే నేను పిలుస్తున్నాను. రాదురా వాడు తినుకుంటా. నీకు బాగాలేకున్నా నేను పిలుస్తున్నాడు. ఎవరైనా ఆ పేషెంట్ దగ్గరికి మనిషి వస్తాడు కానీ శ్రీయాన్ని ఏందో తేడా. సో గాయస్ నేను ఈరోజు వంకాయ ఉన్నా ఒక్కడే తింటుండు. కనీసం కాంప్లిమెంట్ కూడా డెడికేషన్ అంటారు తమ్ముడు. వచ్చినాక కానీ మొయ్యి అంటే నాకు కాళ్ళు వస్తున్నాయి, నాకు గొంతులు వస్తుంది. ఎవరంటారట? సిగ్గులేదు అలా నీకు కొంచెం కూడా? అరే మెల్ల చైన్ వేసుకోవడం కాదు, మెల్ల చైన్ వేసుకోవడం కాదు బ్రో. ఒక్క పక్క తింటూ అరే నువ్వు నిజంగా బిజినెస్ పర్సన్ రా. ఒక పక్క సెంజీవి కొడుతుండు, ఒక పక్క అన్నం తింటుండు, ఒక పక్క వీడియో ఇస్తున్నాడు, ఒక పక్కనేమో మహానుభావుడవేరా నువ్వే నా మహానుభావుడవేరా. ఒక పక్క బిగ్ బాస్ చూస్తుండు. బిగ్ బాస్ ఛాన్స్ జై జవాన్ జై కిషన్ చెప్పు. జై జవాన్ జై కిషన్ అను. జై జవాన్ జై కిషన్. పల్లవి ప్రశాంత్ కోట అని చెప్పు. అయిపోయి వెళ్ళిపోయింది దాదాపు. పాపం ఆమె వెళ్ళిపోడు. నాకు కూడా బాధాకరమే. పాపం మీ కూడా ఆమె మీద మనసు వారేసుకున్నాడు. పోయి ఒక 2 రోజులు దింపేసాడు. దీని దగ్గరికి అసలు మొట్టపై కెమెరా తీసుకోవద్దురా దీని దగ్గరికి. చాలా కోరికలు ఉన్నాయి వాడితో తిరగాలి, వెళ్ళాలి. వద్దు మా తమ్ముడు అక్కడ వెళ్ళగలకపోతే చాలా అందంగా ఉంది, చాలా మందంగా ఉంది, చాలా ముక్కు మొట్టలు ఎక్కువ ఉందని చెప్తున్నాడు రా. పోరా అరే
నేను నడుపుతాను, నీకు జ్వరం వచ్చింది నాకు జ్వరం వచ్చినా అరే ఆడ వస్తాడంట్రా. వద్దులే ఆయన తిని నీకు కావాల్సింది ఏంటి? కంఫర్ట్. నీకు ఇద్దరే పోవాలని కంఫర్ట్ రా. నీ ఎల్లు సొల్లుగా పురుగు చెప్పదు. హెల్త్ బాగాలేదు పాపం మనకి. అయినా సరే మూతులు మూతి పడుతుంది కన్నా కన్నా అని తెలుసా? అది వస్తుంది. రావాలే. బాగా నాకు ఇంట్లో చచ్చిపోవడం నేను బాగుపెట్టి నువ్వు తోలడం కాదు. అరే ఇది మాత్రం గ్రేట్ రా. వీడియో అయినా తింటూనే ఉందిరా. దీని గుర్తుంకి వాడు నెత్తుకపోతాడేమో నాకు అర్థమైంది. ఇంట్లో బాగాలే. నాకు వంకేష్ కాడికి ఇస్తా చెప్పు. కాడికి ఇస్తావా? సరే పోయి ఫోన్ చేయవా? సరే ఫోన్ నువ్వు రావట్లేదు కదా, మళ్ళీ మేము వీడియో తీసుకోద్దా డెడికేషన్? బా నిజంగా చెప్పాలా, మనకి ఎక్కువ హాస్పిటల్కి వచ్చినప్పుడు నర్సింగ్ మీద ఎంత ధ్యాస. డింగు డాంగు డింగు డాంగు డింగు డాంగు రో, ఇది సిల్కల కోసం గోరింకల ఐటమ్ సాంగ్ రో. సాయానికి ఏమో చెప్తారు, గ్లూకోజ్ కాదు మందు తాగొద్దు. ఎట్లా తాగుతో తెలుసు, నాకు చెప్తే నన్ను అలాగ ఉంటాడు డీసెంట్గా అంటే ఒక్క మాట కూడా నీకు ఎందుకు నా లైఫ్ మొత్తం స్పాయిల్ చేస్తున్నావు, నన్ను అలాగని మొదలు మాట్లాడాలి. అది ఏమంటుంది తెలుసా అబద్ధాలు, నేను మందు పని చేసిన అంటుండు. చూద్దాం ఇప్పుడు చూద్దాం. ఏడురా టెన్షన్ ఉండదు బాబు మనది. ఇంత పెద్ద పెద్ద ఇప్పించుకున్నాం. అది కాదు, ఆడొకడు ఏడుస్తాడు చూడు సూదిస్తుంటే. అయ్యో ఏందక్క వంటలేస్తున్నారా? అయ్యో పాపం. ఒక్కొక్క రోజు 4 సూది తీస్తున్నా నాకు ఎంత 4 ఏంటి అక్క? 2 ఒకటి పెట్టి ఒక డైలాగ్ నేను మా అన్న రమ్మంట తీసుకొని పోతా. చలో బంద్ చేస్తున్నానే. చెప్పురా వారు ఎట్లుంది పానం? అట్లా ఉంటుంది అట్లట్లుందా? మీరు నాకు దించుకుంటే నాకు తెలియలేదు. ఇది ఇలా పెట్టినాక నాకు ఇలా పెట్టాను. అందులో పెట్టిందంట కదా అలా ఇంజక్షన్ ఇచ్చినాక నాకు పెట్టు. అదే మరి ఇంజక్షన్ వేస్తారు. ఇంజక్షన్ నాకు ఇస్తారా? అది వీడు ఇస్తారు. ఇంకా మస్తు డేంజర్ వస్తుంది. మీరు ఏం చదువుతున్నారు? నేను ఏం చదువుకోలేక బట్టలు ఉతకనిక పోయినాడు. ఇప్పుడు నిజం చెప్పమని 7th క్లాస్ కూడా పాస్ అవ్వాలి. నాకు చెప్తున్నాడు చూసినా లేదు నాదే అంటే పాస్ కావాలి. లేదు ఐటీ చదువుకున్నాడు కానీ ఏం చేయలేదు జాబ్ ఇంకా అసలు మనకు చదువు ఇంపార్టెంట్, పైసలు ఇంపార్టెంట్. ఏమంటాక నీసంటోళ్ళు ఉండాలిరా. అయిపోయింది. అలా పెట్టి కదా స్టాల్ చేసినాడు పెట్టొచ్చు నాకు. కలాస్ నిజంగా రా. చాలు చేస్తావా ఇక? అలా ఫుల్ పెట్టుకోవాలి. చాలా ఈజీ. ఇప్పుడు అక్కడ బంద్ చేసి ఇక్కడ పట్టుకొని తీసి గ్యాప్ పెట్టి ఇక్కడ పెడితే అయిపోతుంది. కరెక్ట్ కదా అక్క? తీసేసినప్పుడు ఆయన పెట్టి పండుకో ఇక. ఏ వద్దు, సనా ప్లేస్ రా, అది నా ప్లేస్ కాదు. ఇద్దరు పిల్లలు ఉన్నారా? ముగ్గురు పిల్లలు. అది కాదు, ఎందుకు ఎంత తొందర పడుతున్నావు? అప్పుడే ముగ్గురు పిల్లలారా? 30 మంది ఉండాలా మరి? లాస్ట్ టైం అమ్మమ్మకి వచ్చినప్పుడు అట్లనే చెప్పిన, అందుకోసమే అదే పట్టు. అమ్మమ్మని పక్కన చేసిందంటే ఇట్లా పోయి ప్రేమలను చూపిస్తాను. ఏం చేస్తారు? మా బాగానికి ఏం గ్లూకోజ్ ఎక్కుతున్నాయి. అదే ఇప్పుడు చూడు ఈ హాస్పిటల్లోనే ఉంటారా బాబు వీళ్ళిద్దరు ఒకటి. నేను ఒక్కసారి వచ్చిన అంతే.
నీకు మాట తెలుసా, ఇప్పుడు నీకు ఇది హాలిడే ట్రిప్ తెలుసా, వాళ్ళకి అట్లా హాలిడే ట్రిప్ ఇది, ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తారు, ఇట్లా ఇట్లా తినిపించుకుంటూ ఎంజాయ్ చేస్తారు ఒక హాలిడే ట్రిప్ లైక్ అంతేగా. టైం ఎంత చూపి టైం 12:48. అది ఎవరు ఫోన్ చేస్తారు, ఇడ్లీ ఫోన్ చేసి అన్న ఇడ్లీదే అన్న అంటే తెచ్చేసినాను నేను ఇక. అసలు నువ్వు ఏ బట్టలు వేసుకున్నావు చూపి. స్టైల్. సో గాయస్ షార్ట్ వేసుకొని వాళ్ళు వచ్చేసిండు సాయిగడ్ కోసం. వీళ్ళిద్దరు సిగ్గు శరాలు ఏముండవు. హాస్పిటల్ చుట్టూ తిరగడం అయినారా, చాలా ఎనర్జీగా ఉండాలి. సో గైస్ వీళ్ళందరూ హాస్పిటల్కి వచ్చిర్రు, హాస్పిటల్ కాదు, నా కోసం వచ్చిర్రు. ఇది ఎప్పుడైపోతుందా అని అందరు దాని ఎగుతారు. దీని దగ్గర నుంచి వీళ్ళు 3 నలుగురు. చిన్న పోరాడు సుక్క ఉచ్చబోస్తాడు, సుక్క 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 బాయ్. అయిపోయినాక పోతుంది. మాయ మొత్తానికి ఫైనల్ ఇల్లు కట్టిండు. అంటే నువ్వు ఎంతమంది చూసినా నేను చిన్న ఉన్నప్పుడు చూసిన కదా, మొత్తం అయిపోయినాక సుక్క సుక్క పడుతుంది కదా, అట్లా పడుతుంది. చూసినప్పుడు తెలుస్తుంది చదువుతున్నావు. దీంట్లో వస్తే కదా ఒకసారి పండు ఏంది అట్లా మాట్లాడుతున్నాడు. వాడు ఒకడు తిట్టింది చూసినావా, మ్యాథ్స్ని కనిపెట్టినాడు. మ్యాథ్స్ దీన్ని అట్లా అంచబెట్టి ఇబ్రాహిమా? సిగ్గుశరం వస్తుంది. అంత చిల్లర మాటలు నవరప్పుడు అనమాట. ఇది పెట్టు, ఇది పెట్టు. రేయ్ సోనా రేయ్ ఇది చూడు ఏంద్రా. లేకపోతే నాకనే కొంచెం దిగినాం అనుకుంటా. కాదు పని చేయాలి, అది పట్టుకో ఇట్లా సాయిబాబా నడుచుకుంటూ వస్తుంది పట్టుకో. వెనకాల 2 బెడ్లు కానీ ఉంది, వెళ్ళి పడుకో. ఇంకో ఓవర్ లేదు నా పక్కన వండుకోనికి. ఆయన పడుకోబెట్టి నేను అనుకుంటున్నా నేను తీసుకో. ఇంక కడుపు అవుతుంది. ఇంత అందుకోసం మా ఇంట్లో ఆ పిల్లలు కుక్కలను నేర్చుకుంటారు. ఇంక కడుపు అవుతుంది. కుక్కలను అందుకోసం నైటే వేసి ఎవరు పొద్దున కదా రాలేగా నైట్ సబ్బు పెట్టుకొని ఏం పెట్టుకోండి. అరే నీళ్ళు లెక్క కాదురా, నేను చాలా చేసేటప్పుడు చూసి మొత్తం. అరే ఈయన ఫుల్ బకెట్ నీళ్ళు ఉంటాయి కదా, అందులో గిడి వరకు వేస్తాడు, మిగతా నీళ్ళు అట్లా ఉంటాయి, గిడి వరకే తగ్గుతుంది. మొత్తం కంప్లీట్ చేసి మళ్ళీ నింపుతాడు.